తనను నమ్ముకున్నోళ్లకు తనకు నమ్మకం ఉన్నోళ్లకు సాయం చేసే అలవాటున్న తేజ ఓసారి అలా సాయం చేస్తూనే దొరికిపోయాడట. దొరికిపోవడమే కాదు, ఓ వ్యక్తికి తాను చేసిన మాట సాయం కారణంగా ఏకంగా ₹1,00,00,000 నష్టపోయారట. ఇదే విషయాన్ని స్వయంగా తేజానే ఓ ఇంటర్వ్యూలో వివరించడంతో ఇప్పుడు ఈయన సాయం అందుకు ₹1,00,00,000 క్షవరం కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే రాజమౌళితో చేసిన సై సినిమా తర్వాత వరుస ఫ్లాప్స్ అవి చూశాడు నితిన్. సై తర్వాత నితిన్ వెంటనే చేసిన సినిమా ధైర్యం. దీన్ని తేజ డైరెక్ట్ చేశాడు. రియా సేన్ సిస్టర్ రీమా సేన్ హీరోయిన్గా నటించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా నిలిచింది. అయితే సినిమా ఫలితాన్ని ముందుగానే ఊహించిన దర్శకుడు తేజ ఓ డిస్ట్రిబ్యూటర్తో మూవీ కొనద్దని చెప్పారట. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా పక్కకు తప్పుకున్నాడట. సినిమా రిలీజ్ తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్ ఈ విషయాన్ని నిర్మాతలకు తెలియజేశాడట. దీంతో విషయం సీరియస్ అయింది. దీంతో తేజ ఫైన్ కట్టాల్సి వచ్చింది. ధైర్యం కోసం తేజ 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా అందులో 1 కోటి ఫైన్ కింద కట్టాల్సి వచ్చిందట. అయితే ఇదే విషయంపై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు డైరెక్టర్ తేజ. తన దగ్గరకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్కు వైఫ్ బాగుందా, పిల్లలు బాగున్నారా, సరే నీ ఇష్టం అన్నానే తప్పితే తాను ఇంకేం చెప్పలేదని తేజ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ను తానే సేవ్ చేద్దామనే ఉద్దేశంతో అలా హింట్ ఇచ్చానంటూ ఒప్పుకున్నాడు.